అందంగా మారడానికి, జీరో సైజ్ అవ్వడానికి పొట్ట దగ్గర పొడుచుకుంటున్న ఆ ఒక్క ఇంజెక్షన్ ఒక్కోసారి నేరుగా శ్మశానానికి తీసుకువెళ్తుంది. టైప్ 2 డయాబెటిస్ రోగుల ప్రాణాలు కాపాడడానికి, బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయడానికి శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక శక్తివంతమైన ఔషధం ఈరోజు విచ్చలవిడి వెయిట్ లాస్ మాఫియాగా రూపాంతరం చెందింది. ఫార్మసీస్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా, ల్యాబ్లలో ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా కేవలం కొవ్వు కరిగిపోతుందనే పిచ్చితో జనం ఈ డ్రగ్స్ను అమాయకంగా అమృతంలా తీసుకుంటున్నారు, ఒంట్లోకి ఎక్కించుకుంటున్నారు. ఇలా భయపడితే ఎవరికి అర్థం కాదు. నిన్నగాక మొన్న ఆస్ట్రేలియన్ లేడీ ట్రిష్ వెబ్స్టర్కు ఏం జరిగిందో డీటెయిల్గా చెప్తే మీకే అర్థమవుతుంది. ఈమె పేరు ట్రిష్ వెబ్స్టర్. వయసు 56 సంవత్సరాలు. కూతురు పెళ్లిలో అందరికంటే అందంగా, సన్నగా కనిపించాలనేది ఆమె ఆశ. అందుకోసం ఆమె ఏం చేసిందో తెలుసా? నేడు ప్రపంచాన్ని ఊపేస్తోన్న, మన హైదరాబాద్ గల్లీల్లో కూడా విచ్చలవిడిగా దొరుకుతోన్న గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్ 1 అనే ఇంజెక్షన్ తీసుకుంది. నిజానికి ఈ మందు కనిపెట్టింది షుగర్ జబ్బు ఉన్న వాళ్లను కాపాడటం కోసం. కానీ ఇదే ఇంజెక్షన్ ను ఒక వెయిట్ లాస్ మెడిసిన్ గా తీసుకుంది ట్రిష్ వెబ్స్టర్. 5 నెలల్లో 16 కిలోలు తగ్గింది. అందరూ మురిసిపోయారు. కానీ సరిగ్గా కూతురు పెళ్లికి కొన్ని రోజుల ముందు ఆమె నోటి నుండి బ్రౌన్ కలర్ ద్రవం వాంతి రూపంలో బయటికి రావడం స్టార్ట్ అయింది. ఊపిరి అందక, కడుపు నొప్పితో నరకం చూస్తూ కళ్ల ముందే తన భర్త చేతుల్లోనే ప్రాణాలు విడిచింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి డాక్టర్సే షాక్ అయ్యారు. ఆ మెడిసిన్ ఆమె పొట్టను, జీర్ణ వ్యవస్థను పూర్తిగా పక్షవాతానికి గురిచేసింది. తిన్న ఆహారం పేగుల్లోనే ఉండిపోయి లోపల కుళ్ళిపోయి ఆమె ప్రాణాలను తీసింది. ఇది ఎక్కడో ఆస్ట్రేలియాలో జరిగింది కదా, మాకేంటి అనుకుంటున్నారా? ఇదే మెడిసిన్ ఇప్పుడు దేశంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరికిస్తోంది. తెలుగు రాష్ట్రాల గల్లీలోకి వచ్చేసింది. గుట్టు చెప్పుడు కాకుండా ఇళ్లల్లోకి చేరింది. కేవలం కొవ్వు కరిగిపోతుందనే అపోహతో లక్షలాది రూపాయల బ్లాక్ మార్కెట్ దందా హైదరాబాద్ వేదికగా సాగుతోంది. జిమ్లకు వెళ్లకుండా, డైట్ చేయకుండా రాత్రికి రాత్రి సన్నబడాలనే పిచ్చితో ఈ డయాబెటీస్ ఇంజెక్షన్స్ ను సొంతంగా తెచ్చుకుని పొట్టకు పొడుచుకుంటున్నారు. పాపం, గ్లామర్ కోసం వాడుతున్న ఆ ఒక్క ఇంజెక్షన్ ఒక్కోసారి ప్యాంక్రియాస్ ను ముక్కలు చేస్తుంది. ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే మాంజారో, ఒజెంపిక్, వేగోవి, రివర్సల్స్ లాంటి మందులు గుండెను సైతం ఆపేస్తున్నాయి. దురదృష్టం వెంట నడిచొస్తే కిడ్నీలో ఫెయిల్ అవ్వచ్చు. ఈ మందులు పొట్టను, జీర్ణ వ్యవస్థను పూర్తిగా పక్షవాతానికి గురి చేస్తున్నాయి. కడుపులోని పేగులను కుళ్ళిపోయేలా చేస్తున్నాయి. యాజ్ ఏ CDSCO గైడ్లైన్స్ ప్రకారంగా కావచ్చు, DCGI గైడ్లైన్స్ ప్రకారంగా మోర్ దాన్ 30 BMI ఆర్ మోర్ దాన్ 27 విత్ కోమార్బిడ్ కండిషన్, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు, బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 30 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క సిమాగ్లూటైడ్ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ మేరకు, అంటే డాక్టర్స్ ఎవరు దీంట్లో ఫిజిషియన్స్ కావచ్చు, కార్డియాలజిస్ట్ కానీ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ వారి యొక్క సలహా మేరకు వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ తర్వాత మాత్రమే ఈ యొక్క సిమాగ్లూటైడ్ని పేషెంట్స్కి కావచ్చు ఆర్ ఒబేసిటీతో ఉన్నటువంటి వ్యక్తికి ఫార్మసీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ అయింది. ఆగస్టు 14న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాప్లపై ఒకేసారి విరుచుకుపడ్డారు. ఈ మెరుపు దాడుల్లో ఏకంగా 43 మెడికల్ షాపులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాయి. అందం, ఆకర్షణ పెట్టుబడిగా గల్లీల్లోని మెడికల్ షాపులు వీటిని అమ్ముతున్నాయి. ఊబకాయాన్ని రాత్రికి రాత్రి మాయం చేస్తాయంటూ మార్కెట్లోకి వచ్చిన టెస్పెటైడ్, సెమాగ్లూటిడే వంటి అత్యంత ప్రమాదకరమైన హార్మోన్ కెమికల్స్ డ్రగ్స్ ను నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు విక్రయిస్తున్నాయి. ఇటీవల కాలంలో వెయిట్ లాస్కి సంబంధించి అనేక రకాల మెడిసిన్స్ని చాలామంది యూత్ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ వెయిట్ లాస్కి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఇది. సో ఇంజెక్షన్ని యూజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మనకి డోసేజ్ లెవెల్స్ ఇక్కడ ఉంటాయి. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఒక డోసేజెస్ లెవెల్ మనకి ఇక్కడ పెరుగుతుంది. సో ఇప్పుడు ఒక 1 డోస్ కనుక ఇచ్చి ఇక్కడ ఇంజెక్షన్ పెడతారు. సో ఇంజెక్షన్ని వెయిట్ లాస్కి సంబంధించినటువంటి
కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇంజెక్షన్ని అమర్చి వాటిని తమ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయాలి అంటే కనుక కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేటువంటిది మ్యాండేటరీ. కానీ చాలామంది యూత్ ముఖ్యంగా జిమ్కి వెళ్ళేటువంటి వాళ్ళు అతి తక్కువ టైంలో తమ వెయిట్ని తగ్గించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఈ ప్రిస్క్రిప్షన్ లేనటువంటి మెడిసిన్స్ని ఇట్లాంటి ఇంజెక్షన్స్ని యూజ్ చేసి తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారనేటువంటిది DCA అధికారులు చెప్పినటువంటి వర్షన్. DCA జరిపిన దాడుల్లో 5 భయంకరమైన ఉల్లంఘనలు బయటపడ్డాయి. నో ప్రిస్క్రిప్షన్, నో క్వశ్చన్స్. ఈ గ్లోబల్ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ను కేవలం సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అంటే ఎండోక్రినాలజిస్టులు లేదా కార్డియాలజిస్టులు మాత్రమే రాయాలి. కానీ ఈ 43 షాపుల్లోనూ కస్టమర్ అడగడమే ఆలస్యం. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా చేతులు పెట్టేస్తున్నారు. పైగా పట్టుబడిన ఏ ఒక్క షాప్లోనూ ఈ డ్రగ్స్ అమ్మకాలకు బిల్లులు ఇవ్వడం లేదు. ట్యాగ్స్ ఎక్కొట్టడానికే కాదు, ఒకవేళ కస్టమర్ చనిపోతే తాము అమ్మినట్టు ఆధారం ఉండకూడదనే కుట్రతో క్యాష్ ఓన్లీ అంటూ చేతికందిస్తున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ H1 మెడిసిన్స్ కొనుగోలు, అమ్మకాల రిజిస్ట్రేషన్స్ ను పక్కాగా మెయింటైన్ చేయాలి. కానీ ఆ 43 ఫార్మసీల్లో అసలు ఈ స్టాక్ ఎక్కడి నుండి తీసుకొచ్చాయో రికార్డ్సే లేవు. అంటే ఇవన్నీ స్మగ్లింగ్ లేదా నకిలీ నెట్వర్క్ ద్వారా వచ్చాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక మందుల డోసేజ్ చెప్పాల్సిన క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు, కౌంటర్స్లు లేరు. తక్కువ జీతానికి పెట్టుకున్న అమాయక కుర్రాళ్లతో ఈ ప్రమాదకరమైన షెడ్యూల్ డ్రగ్స్ ఇప్పించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కేవలం దుకాణాలే కాదు, సోషల్ మీడియాలో గ్రూపులు కట్టి ఈ మందులను హోమ్ డెలివరీ చేసే చీకటి నెట్వర్క్ భాగ్యనగరంలో వేళ్లూనుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన ఈ 43 మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద షోకాస్ నోటీసులు ఇచ్చారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఫార్మసీ లైసెన్స్లు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ మాఫియా కేవలం మన హైదరాబాద్ వీధులకే పరిమితం కాలేదు. దేశ రాజధాని ఢిల్లీని సైతం వణికించింది. అమాయక యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ గ్లోబల్ ఇంజెక్షన్స్ దందాపై దేశ అత్యున్నత సభ అయిన రాజ్యసభలో పెద్ద డిస్కషన్ జరిగింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా రంగంలోకి దిగింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా దేశవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా వెన్నులో వణుకు పుట్టించేలా కఠినమైన అడ్వైజరీ జారీ చేసింది. అసలు ఈ మందుల సరఫరాపై కేంద్రం విధించిన ఆ గైడ్ లైన్స్ ఏంటి? రాజ్యసభలో జరిగిన హాట్ డిబేట్ ఏంటి? నిజానికి గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్ 1 అనే ఇంజెక్షన్ వైద్యశాస్త్ర చరిత్రలో ఒక అద్భుత ఆవిష్కరణ. టైప్ 2 డయాబెటిస్ తో నరకం చూస్తోన్న కోట్లాది మంది రోగుల బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడానికి, వారి గుండెను సురక్షితంగా ఉంచడానికి సైంటిస్టులు కనిపెట్టిన అత్యంత పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ మెడిసిన్. వైద్యుల పర్యవేక్షణలో వాడితే ఇది నిజంగానే ఒక సంజీవని. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎక్కడో అమెరికాలో హాలీవుడ్ స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మందు వాడి సన్నబడ్డారని తెలియగానే మనవాళ్లు కూడా రంగంలోకి దిగారు. డయాబెటీస్ లేకపోయినా, డాక్టర్ల సలహా తీసుకోకుండా, ఏ ల్యాబ్ టెస్ట్లు చేయకుండా కేవలం వెయిట్ లాస్ షార్ట్ కట్ కోసం దీన్ని విచ్చలవిడిగా వాడిస్తున్నారు. ఇవేంటంటే మనకి పొట్ట కదలిక స్లో అయిపోతుంది. సో పొట్ట ఇప్పుడు ఫుల్గా ఉంటుంది అండ్ అది ఆకలి అనేది తగ్గిస్తుంది. సో ఆహారం అనేది తక్కువ తీసుకోవడం. కానీ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సడన్గా ఒకవేళ అందరు తిన్నారని తినడం కానీ ఏదైనా తీసుకోవాల్సిన ఆహారం కన్నా కొంచెం వేరేగా సూపర్వైజన్ లేకుండా ఆహారం తీసుకుంటే కనుక సివియర్గా వికారం వచ్చేస్తుంది. వికారం వచ్చి వాంతులు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్గా ఆల్మోస్ట్ 60 నుంచి 70% మందికి తీసుకునే వాళ్ళకి ఆ వికారం కానీ వాంతులు కానీ యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. కానీ సమస్య ఎక్కడొస్తోందంటే ఏ మాత్రం అవగాహన లేని సాధారణ జనం, జిమ్లకు వెళ్లే యువత, కేవలం 5 కిలోలు తగ్గాలనుకునే వారు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దీన్ని సొంతంగా కొని వాడుతున్నారు. నిజానికి ఇది కేవలం డయాబెటిస్ ఉన్న వారికి లేదా క్వాలిఫైడ్ డాక్టర్ రికమెండ్ చేసిన వారికి మాత్రమే సురక్షితం. ఒక రోగి బాడీ ప్రొఫైల్, కిడ్నీల సామర్థ్యం చూడకుండా సొంతంగా ఇంజెక్షన్లు ఇస్తే ఇక అంతే సంగతులు. మా మెడికల్ షాప్ మిత్రులకి, సోదరులకి తెలియజేసిందంటే ఇలాంటి ఇంజెక్షన్లు తెలిసిన వ్యక్తి మీ షాప్లో వచ్చినా సరే ప్రిస్క్రిప్షన్ లేకుండా దయచేసి ఎవరు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి ఇంజెక్షన్లని డాక్టర్ వాళ్ళ షుగర్ లెవెల్స్, వాళ్ళ లివర్ కెపాసిటీ, గాల్ బ్లాడర్ కెపాసిటీ ఇవన్నీ చెక్ చేసి
స్మాల్ డోస్ నుంచి 0.25 నుంచి 0.5, 0.75 ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. అయితే మనకు వచ్చే పేషెంట్లలో చాలామంది కస్టమర్స్ వాళ్ళ రిలేటివ్సో లేకపోతే వాకింగ్ ఫ్రెండ్సో లేకపోతే జిమ్లోనో వెళ్ళి తొందరగా వెయిట్ లాస్ కావాలి అన్న ఒక అత్యుత్సాహంతో వచ్చి అడుగుతుంటారు. తెలిసిన వాళ్ళని చెప్పేసి మన దగ్గర మొహమాటం కొద్దో లేకపోతే మనకు తెలిసి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాళ్ళు తెలిసి కూడా ఆ వ్యక్తి తెలిసిన వ్యక్తిని ఇస్తాం. కానీ మనకు తెలిసిన వ్యక్తే రేపొద్దున వాళ్ళకి ఏమైనా ఇష్యూ అయితే మన మీద కేసు ఫైల్ చేస్తారు. కాబట్టి మెడికల్ షాప్ సోదరులు మీరు దయచేసి ఇలాంటి ఇంజెక్షన్స్ ఎప్పుడు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. ఒక ప్రాణరక్షక ఔషధాన్ని సొంత వైద్యంతో ఎలా ప్రాణాంతక ఆయుధంగా మార్చుకుంటున్నారో తెలిసాక కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. రాజ్యసభలో దీనిపై చర్చ జరిగిన తరువాత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఎలాంటి మెడికల్ నాలెడ్జ్ లేకుండా ఈ ఇంజెక్షన్స్ ను ప్రమోట్ చేయడాన్ని కేంద్రం పూర్తిగా నిషేధించింది. సరోగేట్ మార్కెటింగ్ అంటే ఇండైరెక్ట్ గా చెప్పినా సరే తప్పే. తప్పుడు ప్రకటనలు ఇస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. ఈ మెడిసిన్స్ బ్లాక్ మార్కెట్, గ్రే మార్కెట్ ద్వారా దేశంలోకి రాకుండా బార్డర్స్ దగ్గర, పోర్ట్ల దగ్గర తనిఖీలు పెంచాలని కేంద్రం ఆదేశించింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలోని డ్రగ్స్ కంట్రోల్ విభాగాన్ని అప్రమత్తం చేసి నిరంతర నిఘా ఉంచాలని స్పష్టం చేసింది. ఇవి కేవలం కౌంటర్ మీద కొనే సాధారణ చాక్లెట్స్ కావు. చట్ట ప్రకారం షెడ్యూల్ H1 పరిధిలోకి వస్తాయి. ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సంతకం చేసిన ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఏ ఫార్మసీ కూడా ఈ మందులను కస్టమర్ కు విక్రయించకూడదు. ప్రస్తుతం చాలా మంది దొంగచాటుగా ఆన్లైన్ వెబ్సైట్స్ లో ఈ డ్రగ్స్ ను ఆర్డర్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం ఐటీ శాఖతో కలిసి ప్రత్యేక నిఘా పెట్టింది. అనుమతి లేని ఈ-కామర్స్ సైట్లపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది. మందు డయాబెటీస్ ఉన్న వారికి ఎంత గొప్పగా పనిచేస్తుందో, కానీ డాక్టర్ సలహా లేకుండా ఏ రోగమూ లేని ఒక హెల్దీ పర్సన్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే దీన్ని వాడితే ఏం జరుగుతుంది? వైద్య శాస్త్ర నిబంధనల ప్రకారం అసలు ఈ GLP-1 ఔషధాలను ఎవరికివ్వాలి? డ్రగ్స్ కంట్రోల్ సంస్థలు వీటికి ఎలాంటి పరిమితులతో అనుమతులిచ్చాయి? చట్టాన్ని కాదని విచ్చలవిడిగా వాడితే శరీరంలో ఉండే అంతర్గత అవయవాలు ఎలా కుప్పకూలిపోతాయి? ఆ రిపోర్ట్స్ చూద్దాం. ఏ మందైనా శరీరంలోకి వెళ్లే ముందు దానికి కొన్ని అంతర్జాతీయ వైద్య ప్రమాణాలుంటాయి. CDSCO రూల్స్ ప్రకారం ఈ సెమాగ్లూటిడే, తిర్జపటైడ్ వంటి ఔషధాలను కేవలం 2 కేటగిరీల వారికి మాత్రమే ఆమోదించారు. ఒకటి, సివియర్ టైప్ 2 డయాబెటీస్ ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ అస్సలు అదుపులోకి రాని వారికి. 2, బాడీ మాస్ ఇండెక్స్ 30 దాటి విపరీతమైన ఊబకాయం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నవారికి. ఈ ఇద్దరికి మాత్రమే రికమెండ్ చేసే ఇంజెక్షన్ ఇది. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా సొంతంగా ఈ ఇంజెక్షన్స్ పొడుచుకుంటే లోపల జరిగే అంతర్గత విధ్వంసం ఎలా ఉంటుందో తెలుసా? మరొకసారి చెప్పుకుందాం. ఈ మందు జీర్ణక్రియ వేగాన్ని విపరీతంగా తగ్గించేస్తుంది. ఫలితంగా తిన్న ఆహారం పేగుల నుండి ముందుకు కదలకుండా కడుపులోనే స్తంభించిపోతుంది. ఆహారం లోపలే ఉండిపోయి పులిసిపోయి కుళ్ళిపోతుంది. దీనివల్ల నిరంతరం వికారం, తీవ్రమైన వాంతులు అవుతాయి. ఆస్ట్రేలియాకు చెందిన ట్రిష్ వెబ్స్టర్ ప్రాణం పోవడానికి ఇదే ప్రధాన కారణం. దీన్నే స్టమక్ పారాలిసిస్ అంటారు. బరువు తగ్గడానికి ఉపయోగించే సిమాగ్లూటైడ్, తిర్జపటైడ్ వంటి మందులను స్వయంగా తీసుకోవడం ఏమాత్రం సురక్షితం కాదు. ప్రజలు వీటిని తమంతట తాముగా ఉపయోగించకూడదు. ప్రత్యేకంగా సిమాగ్లూటైడ్ కలిగిన ఒజెంపిక్, వెగోవి, రెబల్సస్ అలాగే తిర్జపటైడ్ కలిగిన మోంజారో వంటి మందులను ఎండోక్రైనాలజిస్ట్ లేదా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ సూచించినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్, శరీరంలో ఇన్సులిన్ తయారు చేసే అత్యంత కీలకమైన అవయవం క్లోమా గ్రంథి. దీన్నే ప్యాంక్రియాస్ అంటారు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఈ డ్రగ్స్ వాడితే ప్యాంక్రియాస్ తీవ్రమైన వాపుకు గురవుతుంది. లోపల ఇన్ఫెక్షన్ ముదిరి అది మెడికల్ ఎమర్జెన్సీగా మారి ప్రాణాంతకంగా మారుతుంది. బరువు తగ్గే ఇంజెక్షన్ ప్రైమరీ యూజ్ వచ్చేటప్పటికి మెయిన్ యూజ్ అయ్యేటప్పుడు టైప్ 2 డయాబెటీస్, షుగర్ లెవెల్స్ తగ్గించడం కోసం. దానికి అనుబంధంగా వెయిట్ కూడా తగ్గుతుంది కాబట్టి ఒబిసిటీ తగ్గుతుంది కాబట్టి ఆ డయాబెటీస్ ప్లస్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉన్నారండి. నెక్స్ట్, అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ. ఈ మందుల తీవ్రత వల్ల శరీరంలో నీటి శాతం పడిపోయి విపరీతమైన డీహైడ్రేషన్ వస్తుంది. క్లినికల్ ట్రయల్స్ డేటా ప్రకారం ఈ ఇంజెక్షన్స్ ను సొంతంగా వాడే వారిలో కిడ్నీలు దెబ్బతినే రిస్క్ సాధారణం కంటే 40% ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, థైరాయిడ్ క్యాన్సర్ ముప్పు.
ప్రపంచవ్యాప్తంగా జరిగిన ల్యాబొరేటరీ పరిశోధనల్లో ఈ GLP-1 హార్మోన్ కెమికల్స్ థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ గడ్డలు రావడానికి కారణమవుతున్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఇది ఈ వెయిట్ లాస్ మాయాజాలం వెనుక ఉన్న భయంకరమైన నిజం. అయినా బరువు తగ్గడానికి ఎలాంటి షార్ట్కట్ మార్గాలు లేవు, ఉండవు కూడా. హార్మోన్ల సమస్యతో ఊబకాయం వస్తే ఎండ్రోక్రినాలజిస్ట్ను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతే తప్ప మెడికల్ షాప్ల చుట్టూ తిరిగి ఇలాంటి డ్రగ్స్ వాడి చేతుల జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇది వాటి బర్నింగ్ టాపిక్. నేత్ర.